లాగి కొట్టాల్సిందేది అప్ను. హౌ కెన్ షీ సే యు క్యారెక్టర్లెస్? ఎంత పెద్ద వర్డ్ అది క్యారెక్టర్లెస్ అనేది. బిగ్ బాస్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ రొమాన్స్, లవ్, ఏడుపులు అన్నిటికంటే ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలతో రంజుగా సాగుతోంది. ఈ రాక్షసి చూడు. పోవే పోవే క్యారెక్టర్లెస్. నువ్వే క్యారెక్టర్ పెద్ద పతివ్రతవి. గత సీజన్లతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రసారమవుతున్న ఇందులో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరటం లేదు. దీంతో తరచూ ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఫలితంగా సీజన్ 8లో ఎన్నో కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మా మమ్మీ. మొదటి ఎపిసోడ్ నుంచే గొడవలు పడుతున్న కంటెస్టెంట్లు ఎవరికి వారు స్క్రీన్ స్పేస్ బాగానే వాడుకుంటున్నారు. అది పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో 3వ వారం మొదలైంది. మొదటి వారం బేబక్ ఎలిమినేట్ అవగా 2వ వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు. మొదటి వారమే ఎలిమినేట్ అవుతాడనుకున్న మణికంఠ మాత్రం తన ఎమోషనల్ స్టోరీ చెప్పి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అందరికీ కొత్త ముఖమే అయినప్పటికీ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో వచ్చేసింది. మొదట్లో నాగమణికంఠ అమాయకుడిలా తన ఎమోషనల్ స్టోరీస్ చెప్పి అందరిని ఏడిపించి ఇప్పుడు తనలోని మరో యాంగిల్ని నామినేషన్స్ అప్పుడు పరిచయం చేస్తున్నాడు. అంతలోనే కోపం చూస్తే అంతలోనే వామ్మో అనుకోవాల్సిందే. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నారు. ఇప్పుడు మరి మూలకేడు సేమ్లో అమరా గట్టిగారిచి ఇక 2వ వారం అంతా ఊహించిన విధంగా గేమ్ ఆడి మిగిలిన 2 క్లాన్స్ పై గెలిచిన మణికంఠ ఇప్పుడు తనలోని రెమో యాంగిల్ను కాదు కామిస్ట్ యాంగిల్ను బయట పెడుతున్నాడు. తన లేడీ కో కంటెస్టెంట్స్కు ఇష్టం లేకపోయినా వాళ్ళను హక్ చేసుకుని ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న ప్రేరణను అనవసరంగా గట్టిగా హక్ చేసుకున్నాడు మణికంఠ. నిన్న యష్మిని వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు. ఆమె వద్దు అని గట్టిగా వారించినప్పటికీ మళ్ళీ కూడా నాగమణికంఠ ఆమెను గట్టిగా హక్ చేసుకోవడంతో ఆమె ఇబ్బంది పడి కన్నీళ్ళు పెట్టుకుంది. ఏంటి బిగ్ బాస్ ఇది, నాకు నచ్చట్లేదు అంటూ బాధపడుతోంది. అందుకు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. టూ మచ్ నాకు అవ్వట్లేదు. నాకు ఇక ఈ పరిస్థితుల్లో 3వ వారం నామినేషన్స్ ముగిసిన తరువాత ఓటింగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడూ సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. అందుకే 7 సీజన్లు ఒకదానికి మించి భారీ రేటింగ్తో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రసారం అవుతున్న సీజన్ 8 కూడా విజయవంతంగా నడుస్తోంది. ఎన్నో ట్విస్టులు ఉండడంతో విభిన్నమైన కంటెంట్ చూపించడంతో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. వచ్చి హగ్ చేయడం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఐఎమ్ టెల్లింగ్ హిమ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. 8వ సీజన్లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, డీమ్ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమినేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్, ఆఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, అభయ్ నవీన్లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్లో బెజవాడ బేబక్క, 2వ వారంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ 8వ సీజన్ 3వ వారంలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో చాలానే గొడవలు జరిగాయి. ఇందులో కొందరు పర్సనల్ అటాక్ కూడా చేశారు. ఇలా మొత్తం మీద 8 మంది సభ్యులు ఈ వారం నామినేట్ అయిపోయారు. వారిలో అభయ్, విష్ణుప్రియ భీమినేని, కిర్రాక్ సీత, యష్మి గౌడ, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ నైనికులు నామినేట్ అయ్యారు. నామినేషన్స్ టాస్క్ ఒక్క రోజులోనే పూర్తి కావడంతో 8వ సీజన్ 3వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి మొదలుపెట్టారు. ఇది మైండ్ బ్లాక్ అయ్యేలా సాగుతోందని తెలిసింది. ఎందుకంటే ఈసారి విష్ణుప్రియ టాప్లో ఉండగా తక్కువ ఫాలోయింగ్తో షోలోకి వచ్చిన కంటెస్టెంట్ అయిన నాగమణికంఠ 2వ స్థానంలో ఉన్నాడు. 8వ సీజన్ 3వ వారంలో జరుగుతున్న ఓటింగ్లో విష్ణుప్రియ భీమినేని, మణికంఠ ప్రస్తుతానికి టాప్ 2లో ఉన్నారు. వీళ్ళ తర్వాత స్థానంలో మార్పులు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం కిర్రాక్ సీత 3వ స్థానంలో ఉంది. నైనిక 4వ స్థానంలో, యష్మి గౌడ 5వ స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ కంటిన్యూ అయితే వీళ్ళంతా సేవ్ అయిపోయినట్టే. 3వ వారం ఓటింగ్లో ప్రస్తుతం 6వ స్థానంలో ప్రేరణ ఉంది. అలాగే 7వ స్థానంలో పృథ్వీరాజ్, 8వ స్థానంలో అభయ్ ఉన్నారు. అంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్లే తెలుసు. చీఫ్ అయిన అభయ్ తాజా నామినేషన్స్లో నిఖిల్ కోసం త్యాగం చేసి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు అదే అతడి కొంప ముంచేలా కనిపిస్తోంది.